మేషరాశి వారికి ఈ నెల భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుందంటే అనవసరపు అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు, అది మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒకరికి స్పర్ధలు ఉందా, రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ రోజే ఆ సమస్యను తీర్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ అవ్వండి. లేదా దంపతుల మధ్య అగాధం పెరిగి చాలా లోతైనటువంటి డిస్టర్బెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాసాంతరంలో ప్రేమ పెరుగుతుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి లేదా విలాసయాత్రకు వెళ్ళే అవకాశాలు దంపతుల మధ్య ఉంది. ఇంకా ప్రేమికులకి కేతు ప్రభావం వల్ల గందరగోళం, ఒకరి మీద ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు మీ మధ్యలో ఫోన్ ఇంటరాల్ అవుతుంది. కాబట్టి ఆ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ప్రేమికులు ఒకరికొకరు మీ జీవితాన్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళ దగ్గర కూడా అనుమతి పొంది ఆలోచన చేయండి. ఇంకా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా పండగ వాతావరణంగా అందరూ కలిసికట్టుగా ప్రేమగా ఉండే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా పడండి. ఇంకా సోదరుల సహాయంతో మీరు వ్యాపారంలోనూ జీవితంలోనూ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారం ఏదైనా ఉంటే కాస్త ఆలోచించి పెట్టండి. లేదా ఆల్రెడీ మీరు భాగస్వామి వ్యాపారంలో ఉంటే కాస్త ప్రేమగా ఉండండి. మీ పార్ట్నర్ అనేది మీ జీవితంలో ఒక పార్ట్నర్. ఆయన బాగుండాలని కోరుకుంటే మీరు కూడా బాగుంటారు.